సంగీత దర్శకుడు తమన్ ఓజీ సినిమా తర్వాత ఎమోషనల్ అయ్యారు. మహేష్ బాబు అభిమానుల విమర్శలతో బాధపడ్డారు. సినిమా ఫలితం తన సంగీతంపై ఆధారపడదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ అండగా నిలిచారు. హ్యావ్ ఎ లుక్. తమన్ తెలుగు సినిమా సంగీత రంగంలో ఒక ప్రముఖ నామం. అలా వైకుంఠపురంలో చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న ఆయన ఓజీ సినిమాతో తాజాగా విమర్శలు ఎదుర్కొన్నారు. మహేష్ బాబు అభిమానుల నుంచి వచ్చిన నెగటివ్ కామెంట్స్ తమన్ను తీవ్రంగా కలిచివేశాయి. సినిమా విజయం తన సంగీతంపై మాత్రమే ఆధారపడదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన ఆవేదనతో చెప్పారు. ఈ బాధలో ఒంటరిగా కన్నీరు కార్చినట్లు తెలిపారు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్కు మద్దతుగా నిలిచి సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. తమన్ తన ప్రతిభతో మళ్లీ అందరినీ ఆకట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా మహేష్ 5 చిత్రాలకు తమన్ సంగీతం అందించారు. ఆ 5 చిత్రాల సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాట అయితే గ్లోబల్ లెవెల్లో క్రేజ్ సంపాదించింది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ ను కదిలించనుంది. ఈ పాత్రకు భారీ ప్రాముఖ్యత ఉందని టాక్. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించనుందని టాక్. ఆమె ఎవరు, ఇంకా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ చూద్దాం. స్పిరిట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన డేట్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ చిరంజీవి అభిమానిగా ఈ ప్రాజెక్టులో ఆయన్ని చూడాలనే తన కలను నెరవేర్చుకుంటున్నారు. హీరోయిన్ తృప్తి దిమ్రీతో పాటు మరున్న సెబాస్టియన్ కూడా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించనున్నారని టాక్. ఈ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ వ్యాపారం చేస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, మన శంకరవరప్రసాద్ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ స్పిరిట్ కోసం సమయం కేటాయించారు. సందీప్ గతంలో చిరంజీవితో పూర్తి స్థాయి చిత్రం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ కాంబినేషన్ అభిమానులకు పండగలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్లో స్టార్ట్ కానుందని టాక్.